బుధవారం అభిషేకం జరుగుతుంది. ప్రతి బుధవారం అభిషేకం జరిగేటువంటి సందర్భంలో మనకు సుగంధ ద్రవ్యాలు స్వామివారికి ఎవరైతే సమర్పిస్తారో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపించండి అని చెప్పి ఎవరైతే తీసుకొని ఇస్తారో వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా స్వామివారి ఇచ్చేటువంటి పరిస్థితి. కనుక ముఖ్యంగా గణపతికి స్వామివారికి కావాల్సింది ఏమిటయ్యా అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నామాలు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః 21 నామాలు ఇవి ఉంటవి. ఇవి ఎవరైతే ప్రతిరోజు చదువుకున్నా స్వామివారికి ప్రతిరోజు గరకను కూడా సమర్పించిన ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6ంటికి హారతి అవుతుందమ్మా. ఈ హారతి అయ్యేటువంటి సమయంలో సుమారుగా కూడా 20-30 మంది ఉంటారు. హారతిని చూడడానికే విశేషంగా కూడా వస్తూ ఉంటారు. కనుక హారతి సర్వపాప హరణం. కనుక ఎక్కడైనా కూడా మనము మరొక విషయం ఏమిటంటే ఒకసారి హారతి అయ్యింది మనం వెళ్ళేటువంటి సమయంలో ఆ హారతిని మనం తీసుకుంటే ఎంతో కూడా అదృష్టవంతులం. ప్రత్యేకించి మనకు హారతి ఇవ్వాలి అనేటువంటి సందర్భం కొంచెం అహంకారాన్ని వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక హారతి ఒకవేళ ఎక్కడైనా అవుతుంది అంటే తప్పకుండా హారతిని స్వీకరించండి. లేదు